భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా చంద్రగిరిలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద బీఎస్పీ కన్వీనర్ పూరిమట్ల బాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆసియా పోరాట సమితి అధ్యక్షులు బాదూరు ఎల్లయ్య, ప్రముఖ న్యాయవాది నాగపట్ల రాజగోప, బీఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రెడ్డి లోకేష్, మండల నాయకులు మారకొండయ్య, వెంకటరామయ్య, దళిత నాయకులు బాలకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు భారతదేశం మొత్తమే కాకుండా యావత్ ప్రపంచం కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మతోన్మాద శక్తులు మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ, బజరంగ దళ్, ఏబీపీ, ఇక్కడున్నటువంటి కూటమి పార్టీలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కలిసి బహుజనుల మీద, దళితులు మీద దాడులు ఎక్కువైనాయి. అదేవిధంగా ఈ మొన్నటికి మొన్న యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మీద, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ మీద ఏబీపీ, బజరంగ దళ్ వీళ్ళందరూ కూడా దాడి చేయడం మనం అందరూ కూడా చూస్తున్నాం. అయితే ఇటువంటి సంస్కృతి ఉత్తర భారతదేశంలో ఉన్నది ఈరోజు దక్షిణ భారతదేశానికి వస్తూ ఉంది, అందులో ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి దీనందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏకంగా ముక్త కంఠంతో ఉంది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజల మీద ఉంది. అంతేకాకుండా ప్రజాస్వామికవాదులైనటువంటి ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు కూడా ఈ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు 68వ మన డాక్టర్ బిఆర్ గారి వర్ధంతి దిన సందర్భంన బహుజన సమాజ్ పార్టీ స్టేట్ నాయకులు, అలాగే లాయర్ రాజగోపాల్ సారు, మిగతా నాయకులందరూ కూడా కూడి మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం ఎంతో గణనీయంగా ఉంది. అయితే మిత్రులారా, ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా గుర్తించవలసింది ఒకటి మనం ఆలోచించాలి. ఆయన ఎంతో ప్రయాసపడి ఎన్నో ఆటంకములున్నా ఆయన కుటుంబం సైతం మొత్తం పోగొట్టుకుని చివరికి ఆయనే మనకు శాశ్వతంగా ఆయన ప్రాణాలు అర్పించాడు. మనకు రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మించి రాజ్యాంగ తాతగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన గౌరవిస్తూ ఉంటే మన రాష్ట్రం ఆయనకి ఏం విలువిస్తూ ఉందని నేను ప్రశ్నిస్తున్నా. ఓటు హక్కు ద్వారానే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులుగా ఈరోజు గుర్తింపులో ఉన్నారు. ఆ ఓటు హక్కే లేకపోతే ఎవడు ఏ రాజకీయ అధికారం సంపాదించుకోలేడు. అయితే అందరూ మాలలు వేస్తారు, అన్నీ చేస్తున్నారు, కానీ నిజంగా ఆయన నిర్మించిన రాజ్యాంగానికి ఎవరైనా విలువిస్తున్నారా? దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎవరికి విలువిస్తున్నారు? పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎస్సీ, ఎస్టీలు తిరుగుతున్నారే కానీ ఎవరు తిరుగుతున్నారు? వీళ్ళందరినీ ఇంకా తరుముకుంటారు. రాజ్యాంగం ఎక్కడ నిరూపణ కలుగుతుంది? ప్రియులరా, మిత్రులారా, గమనించాలి. ఎప్పుడైతే రాజ్యాంగ పాలన జరుగుతుందో అప్పుడు అందరూ సమానులు అవుతారు. అప్పుడు అందరూ ప్రతి జాతికి ఒక గ్రంథము నియమించుకున్నట్టుగా అన్ని జాతులకు రాజ్యాంగమే అందరికీ మూల కారణమని గుర్తించడం అవుతుంది. ప్రియులరా, ఇది ప్రతి ఒక్కరూ గుర్తించవలసినదిగా తెలియజేస్తుంటున్నాం. జై భీమ్, జై భారత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా తిరుపతి నుంచి ప్రభాకర్, రాజగోపాల్, అడ్వకేట్, సుప్రీంకోర్టు, అలాగే మిత్రులు చాలామంది ఇక్కడికి వచ్చేసిన దానికి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, రాజ్యాంగాన్ని రచించి ప్రజల అడుగు బలహీన వర్గాల వారికి అందించిన ఫలాలను మనం ముక్త కంఠంతో ఆ ఫలాలను అందరికీ చేరేటట్టు కూడా మన వంతు దళితులుగా కృషి చేయాలనేసి ఈ సందర్భంగా విన్నపించుకుంటున్నాను.